హాయ్ అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వంకాయ బజ్జీ. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అండి. ఇది రాగి సంగట్లో చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను మీడియం సైజ్ వంకాయలు తీసుకొని పైన బాగా ఆయిల్ అప్లై చేశానండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఇలా మనం వంకాయను బాగా కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మనం వంకాయను టర్న్ చేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా అలా తిప్పుకుంటూ ఉండండి. రెండు సైడ్లు బాగా మనకు మొత్తం బాగా ఇట్లా ఈ కలర్ వచ్చేయాలండి. ఇప్పుడు మనం ఫోర్క్తో కానీ ఇలా నైఫ్తో కానీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయ బాగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ టమాటా కూడా అదే విధంగా రెండు సైడ్లు బాగా మొత్తం ఇలా బ్లాక్ కలర్గా వచ్చేంత వరకు మనము టమాటాను కూడా ఇదే విధంగా ఇట్లా పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు లోపల కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి 6 ఎండుమిర్చి తీసుకొని ఇలా ఒకసారి కలుపుతూ ఇలా అవి కూడా కాస్త ఎగేంత వరకు అలా కలబెడుతూ ఉండాలండి. నెక్స్ట్ చూసారు కదా, ఈ మిశ్రమం అంతా ఇలా ఉండాలి. వంకాయ కూడా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము వంకాయను నేను వీడియోలో విధంగా చూపిస్తున్న విధంగా పైన పొట్టంతా నీట్గా తీసేయాలండి. ముందుగా నేను వంకాయకి టమాటాకు ఆయిల్ అప్లై చేశాను కదా, అదేవిధంగా వంకాయకి కూడా ఇలా పైన పొట్టంతా నీట్గా తీసేయాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా తీసేయాలి. చూడండి, పైన పొట్టంతా మొత్తం నేను అలాగే తీసాను. అలాగే టమాటా కూడా అలాగే పైన పొట్టంతా తీసేసానండి. ఇప్పుడు ఈ వంకాయ మిశ్రమాన్ని కాడ తీసేసి ఇలా ఒక బౌల్లో అంతా మిక్స్ చేస్తున్నానండి. చేత్తోనే మిక్స్ చేస్తున్నాను. చేత్తోనే మిక్స్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీలో వేస్తే టేస్ట్ ఉండదండి. ఇలా చేయడం వల్లే మన టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఇలా అంతా మెత్తగా చేత్తోనే ఇలా మెత్తగా చేసేయాలండి. ఇప్పుడు టమాటా కూడా అదే విధంగా అంతా మిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడు అందులోనే వెల్లుల్లి కూడా పైన తొక్క తీసి వెల్లుల్లి కూడా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి వీటిని కూడా మిక్స్ చేస్తున్నానండి. అదే మిశ్రమంలో ఇలా మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేయాలి. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇది ఎండు కరివేపాకు అండి. ఒకవేళ మీ ఇంట్లో ఎండు కరివేపాకు లేకంటే పచ్చి కరివేపాకైనా మనం వేయించి ఇలా ఈ మిశ్రమంలో ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా అన్నీ వేసేస్తున్నానండి. ఇది కూడా ఒకసారి అంతా మిక్స్ చేసేయాలి బాగా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టినానండి. ఆ గుజ్జంతా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుందండి. ఈ మిశ్రమం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, రాగి సంగట్లోకి ఇలా టమాటా బజ్జీ వేసుకొని తాలింపు వేసుకొని ఇలా అద్దుకొని తింటే చూపిస్తున్నాను కదా, నాకైతే నోరు ఊరిపోతుందండి. అందుకే నేనైతే వేడి సంగట్లో ఇలా బజ్జీ వేసుకొని తినేస్తున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారిగా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.